ఈరోజు మాతో గెస్ట్గా వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. ఇక మదనపల్లి నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు, మీలో ఒకడు నిసార్ అహ్మద్ అన్న. చల్లని దేవుడు ఆశిస్తుడు నిసార్ అహ్మద్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మీకైతే క్లీన్ ఇమేజ్ ఉంది, కొద్దిగా శాంత స్వభావుడు అని పేరు కూడా ఉంది. సో ఎట్లా సర్వైవ్ అవుతున్నారు సార్ ఈ రాజకీయాల్లో? యాక్చువల్గా చాలా వరకు సార్ మీరు ఓడిపోవడానికి అయితే మనం కారణాలు మాట్లాడుకున్నాం సార్. ఓవరాల్గా 151 సీట్లను గెలిచిన పార్టీ 175 నియోజకవర్గాల్లో ఎగ్దమ్ములు 11కు పడిపోవడానికి మెయిన్ ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏమేమి ముఖ్యమైన కారణాలు ఏమేమి అంటారు? ఈవీఎంలు అంటే అదే ఈవీఎంలతోనే కదా సార్ మనం 151 గెలిచింది కూడా. అప్పుడు రాజకీయాల విషయానికి వస్తే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంతం చెల్లెలు, ఆయన మీద విమర్శనలు చేయడము పార్టీకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని మీ అభిప్రాయం? అది యాక్చువల్గా ఆమె వై ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, వై నాట్ అదర్ పార్టీస్? నాగా మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీని సెలెక్ట్ చేసుకున్నారు? నేను వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ముందు ఆల్మోస్ట్ మీ అంత క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తే దేశాయి తిప్పారెడ్డి సార్ గారు. ఆయనను కాదని మీరు తెచ్చుకున్నారు కదా, సో మీకు ఫుల్ సపోర్ట్ దొరికిందని అంటారా లాస్ట్ ఎన్నికల్లో? సార్ 2024లో రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ చిన్న మార్జిన్తో ఓడిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? కానీ ఒక రకంగా అనుకున్నా. సో రాబోయే ఎన్నికల్లో మీరు ఆస్పిరెంటే, ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్. ఒకవేళ టికెట్ మీకు కాకుండా ఇంకొకరికి కన్నా కేటాయిస్తే మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? 100కి 100 భాగాలు నిలబడ మిథున్ రెడ్డి గారి సహకారం తీసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి సహకారం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నా మనసులో మ్యాక్సిమం డెవలప్ చేయాలి మదనపల్లి అనే ఒక కోరిక ఉంది. 100% నెరవేర్చుకుంటాను. దేశ రాజకీయాల గురించి మాట్లాడితే మోదీ గారి పనితీరు పైన మీ అభిప్రాయం? ఒక భారతదేశ పౌరుడిగా, ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా. మోదీ గారు ఆఖరికి విజయ్ కూడా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా ప్రమాణ స్వీకారం చేయడానికి 6 పార్టీలతోనో 5 పార్టీలతోనో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ సింగిల్ గా రా అనడం ఎంతవరకు కరెక్టు? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకోకుండా ఎప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తుందని మీరు చెప్పగలుగుతారా? కానీ 100% నాకు తెలిసి నా ఐడియా ప్రకారం అయితే రాబోయే ఎన్నికల్లో మీరు డబ్బు పంచి ఓటు కొంటారా, డబ్బు పంచకుండా రాజకీయం చేస్తారా? ఖచ్చితంగా డబ్బు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏది? నాకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్. ఎక్కువగా బాధపడింది ఏ విషయం మీద? ఎక్కువ బాధపడింది ఆ డే, ఆ రోజు మటుకే. మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. సార్ పాలిటిక్స్లోకి వచ్చినాక మీకు ఫుల్ అండ్ ఫైనల్గా అవుట్ రైట్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? నాకు ఖచ్చితంగా మీ గురించి ప్రజలు తప్పుగా ఏ విషయంలో అర్థం చేసుకున్నారు? తప్పుగా అంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఏమంటే అల్టిమేట్ గోల్ మాకు పార్టీ గెలవాల, పార్టీ జెండా రెపరెపలాడాలి, అంతే. ప్రస్తుతం మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా వచ్చింది కొన్ని వచ్చి చాలా వరకు ఎల్లో మీడియా ఉంది. మీరు తప్పు చేసినా ప్రశ్నించే మీడియా కావాలా, లేకపోతే మిమ్మల్ని పొగిడే మీడియా కావాలా? 100%. ఎమ్మెల్యే అవగానే ఫస్ట్ చేసే పని అది మీరు? ఎమ్మెల్యే అవగానే ఫస్ట్ నేను వైఎస్ఆర్సీపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా లేవా? వైఎస్ఆర్సీపీలో
మదనపల్లి ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా? ఈసారి మీరు రాబోయే బక్రీద్కి 26, 27 అనుకుంటా, ఆ బక్రీద్కి చాలామంది ముస్లిమ్స్లు సోషల్ మీడియా వేదికగా ఈసారి హిందువులకు గోమాత, తల్లితో సమానమైన గోమాతను వధించద్దండి, మనం కుర్బానీ ఇవ్వాలి అని అంటే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పడం నేనైతే చూశాను. చాలా సంతోషం అని కూడా అనిపించింది. సో దాని మీద మీ అభిప్రాయం, మీ పిలుపు ఏందని?